కణాలు అనేటివి జీవం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. వీటిని జీవం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలను ఎందుకంటామంటే కొన్ని కణాలు కలిసి మనకైతే కణజాలాలు అనేవి ఏర్పడతాయి. కొన్ని ఒకే విధిని నిర్వర్తించే కణజాలాలు కలిసి మనకు అవయవాలు అనేవి ఏర్పడతాయి. కొన్ని అవయవాలు కలిసి అయితే మనకు ఒక అవయవ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. టోటల్గా మనకైతే ఒక శరీరం అనేది ఏర్పడుతుంది. ఈ కణాలు అనేటివి ఒక నిర్దిష్ట ఆకారాన్ని ఇవ్వడానికి మరియు మనకు పోషకాలను గ్రహించి వాటిని శక్తిగా మార్చడానికి ఉపయోగపడతాయి. మానవుని శరీరం కొన్ని ట్రిలియన్ల కణాలతో అయితే ఏర్పడి ఉంటుంది. ఈ కణాలలో అయితే ముఖ్యంగా ప్రధానంగా వచ్చేసి మనకైతే 3 భాగాలు ఉంటాయి. అవి వచ్చేసి కణత్వచం, కేంద్రకం, సైటోప్లాజం. కణత్వచం అనేది కణం యొక్క బాహ్యత్వచాన్ని మనం కణత్వచం అంటారు. ఈ కణత్వచం అనేది కణం లోపల బయట ఉండే పదార్థాల యొక్క కదలికలు నియంత్రించడానికైతే ఈ కణత్వచం ఉపయోగపడుతుంది. కేంద్రకం అనేది కణం యొక్క నియంత్రణ కేంద్రం. ఈ కేంద్రకం అనేది జన్యు పదార్థాన్ని కలిగి ఉంటుంది. DNA కావచ్చు, RNA అనే జన్యు పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి సైటోప్లాజం అనేది కణత్వచం యొక్క లోపలి వైపు ఉండే ద్రవ పదార్థాన్ని మనం ఏమంటామంటే సైటోప్లాజం అంటాం. ఈ సైటోప్లాజంలో మనకు అనేక కణాంగాలు ఉంటాయి. అవి వచ్చేసి మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టాలు, లేదంటే ఎండోప్లాస్మిక్ రెటికులం. ఈ కణాంగాలన్నీ ఒక్కొక్క విధిని అయితే నిర్వర్తిస్తుంది. ఇప్పుడైతే మనం కణం గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.